అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కోకాపేటలో ఆక్షన్ జరిగిన నియోపోలిస్ లేఅవుట్ గురించి కొంత సమాచారాన్ని మీతో పంచుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. అసలు ఈ నియోపోలిస్ లేఅవుట్ని ఎన్ని ఎకరాల్లో డిజైన్ చేశారు, ఈ లేఅవుట్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది, ఈ కోకాపేట ఎస్సీజెడ్లో ఎలాంటి కంపెనీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఏ కంపెనీకి ఎంత మేర ల్యాండ్ని అలాట్ చేశారు, ఈ నియోపోలిస్ లేఅవుట్ వలన ఈ కోకాపేట ఎస్సీజెడ్ వలన సామాన్య ఇన్వెస్టర్కు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటి, ఈ నియోపోలిస్ లేఅవుట్ని బేస్ చేసుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత మేర వరకు డెవలప్మెంట్ జరగటానికి ఛాన్సెస్ ఉన్నాయి, అసలు కోకాపేటలో ఈ ఎస్సీజెడ్లో ఎకరం 60 కోట్లకు వెళ్ళటానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ నియోపోలిస్ లేఅవుట్ ప్రభావం ఏ ఏరియాల్లో ఎంతవరకు ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ నియోపోలిస్ లేఅవుట్ని గవర్నమెంటు 202 ఎకరాల్లో డిజైన్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ వస్తుంది అనేది మీ అందరికీ తెలుసు. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐసిఐసిఐ బిల్డింగ్ ముందు నుంచి టువర్డ్స్ మనం ఔటర్ రింగ్ రోడ్ వైపు ట్రావెల్ చేసి వెళ్ళినప్పుడు, ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత టువర్డ్స్ కొల్లూరు వైపు మనం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి మూవీ టవర్స్ ఉంటుంది. ఈ మూవీ టవర్స్కి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు కంప్లీట్గా 202 ఎకరాల్లో ఈ లేఅవుట్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ 202 ఎకరాల్లో కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 120 అడుగుల రోడ్లు, 150 అడుగుల రోడ్లతోటి ఆ లేఅవుట్ని డిజైన్ చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు, అన్ని ఎస్సీజెడ్స్ లాగే ఈ ఎస్సీజెడ్ కూడా మరుగున పడిపోద్దా, డెవలప్మెంట్ జరుగుతుందా జరగదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అలాంటి మైండ్ సెట్లో కనుక మీరు ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మీ మైండ్లో నుంచి దాన్ని తొలగించండి. ఎందుకు అనంటే ఇది లాంచ్ అయ్యింది ఏ విజయవాడ హైవేలోనో, లేకపోతే ఏ యాదగిరిగుట్ట సైడు, లేకపోతే ఏ శ్రీశైలం హైవేలో, ఏ సాగర్ హైవేలోనో, లేకపోతే ఏ షాద్నగర్ దగ్గర కాదు. ఇది లాంచ్ అయింది హైదరాబాద్ వెస్ట్ జోన్లో. అందరికీ హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేటువంటి ప్రాంతాలు గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగ్, నానక్రామ్ కూడా ఈ ఏరియాలు గుర్తొస్తాయి. అలాంటి ఏరియాలో ఈ సెజ్ అనేది లాంచ్ అవటం జరిగింది. నేను అరౌండ్ ఒక 2-3 వీడియోస్ కూడా ఆ ట్రయాంగిల్ షేప్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ట్రయాంగిల్ షేప్లోనే ఈ ఎస్సీజెడ్ కూడా లాంచ్ అవటం జరిగింది. ఈ లేఅవుట్కున్న మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒక సైడు ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది, 8 వరుసలతో కూడినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు. మరో సైడు ఇక్వా యూనివర్సిటీ మీదుగా మనం మోకిలాకి కనెక్ట్ అయ్యేటువంటి, శంకరపల్లికి కనెక్ట్ అయ్యేటువంటి 150 ఫీట్ వైడ్ రోడ్డు. 2 మేజర్ రోడ్లకి హిల్ టాప్లో ఈ లేఅవుట్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్కు ఉండేటువంటి మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే, మరొకటి కంప్లీట్గా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకుని ఈ లేఅవుట్ ఉంటుంది. ఇది హిల్ టాప్లో ఉండటం వల్ల మీరు ఇప్పుడు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి చూసినా ఆ హిల్ పైన కనుక మీరు ఉంటే ఆల్మోస్ట్ సగం హైదరాబాద్ మన కనుసైగల్లో ఉన్నట్టుంటుంది. ఒక సైడు కంప్లీట్గా గండిపేట లేక్ వ్యూ ఉంటుంది. సహజంగా మనము హైరేస్ టవర్స్కి వెళ్ళినప్పుడు ఒక 5 ఫ్లోర్స్ అబోవ్ మనం బుక్ చేసుకుంటే హైరేస్ ఛార్జెస్ ఉంటాయి. అలాంటిది ఆల్రెడీ ఒక హిల్ టాప్లో ఒక ఈ లేఅవుట్లో అరౌండ్ ఒక 30 to 40 ఫ్లోర్స్ హైరేస్ టవర్స్ రావటం జరుగుతుంది. నంబర్ ఆఫ్ ఐటీ కంపెనీసు, నంబర్ ఆఫ్ స్టార్ హోటల్సు, నంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీసు ఈ లేఅవుట్లో ఆల్రెడీ స్టార్ట్ అవటం కూడా జరిగింది. 2 సంవత్సరాల్లో ఈ లేఅవుట్ రూపురేఖలు అన్నీ కూడా మారిపోతాయి అనటంలో ఎలాంటి సందేహము లేదు. అసలు ఈ లేఅవుట్ని ఏ విధంగా ఏ కంపెనీకి ఎంత మేర ల్యాండ్ని అలాట్ చేశారు, ఇంటర్నల్ రోడ్లని ఏ విధంగా డిజైన్ చేశారు అనేది కనుక మీరు ఇక్కడ కనుక చూస్తే క్లియర్గా ఉంటుంది ఇక్కడ. సో ఈ లేఅవుట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ లేఅవుట్ అంతా కూడా కంప్లీట్గా 202 ఎకరాల్లో డిజైన్ చేయడం జరిగింది. నేను ఇక్కడ కర్సర్లో చూపిస్తుండేటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఇదంతా కూడా టువర్డ్స్ మనం ముత్తంగి, పటాన్ చెరువు వైపు ట్రావెల్ చేసి వెళ్ళిపోతాము. ఇలా బ్యాక్ వెళ్ళిపోతే శంషాబాద్ వైపు వెళ్ళిపోతాము. ఏదైతే ఈ రోడ్డు, ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ లేఅవుట్ అంతా కూడా నియోపోలిస్ లేఅవుట్ 202 ఎకరాల్లో డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ ఎల్లో కలర్, ఈ కలర్తో హైలైట్ అయ్యి నేను ఇక్కడ కర్సర్లో చూపిస్తున్న ఈ 7 ప్లాట్లు కూడా 48.27 ఎకరాల ల్యాండ్ని గవర్నమెంటు ఆక్షన్ వేయటం జరిగింది. ఈ ప్లాట్లే ఎకరం 60 కోట్లకు రీచ్ అయింది. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఈ ప్రాంతం కనుక మీరు చూస్తే ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది చూసారా, ఇదంతా కూడా 111 జీవోలో ఉంది. ఇక్కడ ఉండేటువంటి మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ లేఅవుట్కి శంషాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్ ఏదైనా సరే కొల్లూరు మన ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ దిగేసి సర్వీస్ రోడ్లో వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, లేదు అంటే పటాన్ చెరువు నుంచి కొల్లూరు నుంచి వచ్చేటువంటి వెహికల్
ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ దిగేసి సర్వీస్ రోడ్లో యూటర్న్ చేసుకొని వచ్చి రైట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఒక సర్కిల్ని ఫామ్ చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ పైన ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోడ్లో మనం గనక ట్రావెల్ చేసి గనక వెళ్తే ఇటు కొల్లూరు నుంచి కానివ్వండి, లేదంటే ఇటు శంషాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ఈజీగా లెఫ్ట్కి రైట్కి కట్ అయ్యే విధంగా ఇక్కడ ఒక సర్కిల్ని డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ లేఅవుట్లో కనుక మీరు చూస్తే ఏ ప్లాటు ఎన్ని ఎకరాలు, ఎవరికి ఎంత మేర ల్యాండ్ని అలాట్ చేశారు, ఏ ప్లాటు ఎవరి పేరు మీద ఉంది అనేది కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ కనుక మీరు చూస్తే సెక్టర్ 3 మల్టిపుల్ జోన్లో ఉంది కాబట్టి కన్వర్షన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, ఇండోర్ గేమ్స్ 41.21 ఎకరం ల్యాండ్ని ఈ లేఅవుట్లో అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్గా 45 మీటర్సు 36 మీటర్స్తో కూడినటువంటి రోడ్స్ని ఈ లేఅవుట్లో డిజైన్ చేయడం జరిగింది. డిఎల్ఎఫ్కి సంబంధించి 75 ఎకరాల ల్యాండ్ ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. ఎస్సీజెడ్కి 41 ఎకరము, ఎస్సీజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్కి 37.26 ఎకరాల ల్యాండ్ని అలాట్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ లేఅవుట్ హైదరాబాదులో ఇప్పటి వరకు అందరికీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అని అంటే అదొక మంచి ఫారిన్ కంట్రీ లాగో, లేకపోతే హైదరాబాద్కి అదొక దిక్చూచిలాగో ఉండేది ఇప్పటి వరకు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది. ఆ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ని తలదన్నే విధంగా ఈ కోకాపేట ఎస్సీజెడ్ డెవలప్మెంట్ జరుగుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకు అనంటే ఈ లేఅవుట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద బిల్డర్లు, పెద్ద పెద్ద ఐటీ గ్రూప్స్ ఈ లేఅవుట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మిలియన్ స్క్వేర్ ఫీట్స్లో ఈ రోజున ఐటీ టవర్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవ్వబోతున్నాయి. ఒక్కొక్క టవర్ వచ్చి మినిమం 30 ఫ్లోర్స్. ఇక్కడ స్క్వేర్ ఫీట్ కాస్ట్ కూడా మీకు 10,000 అబోనే ఉంటుంది తప్పించి 10,000 బిలో అనేదే ఉండదు. దీని లోపల రోడ్లు ఏ విధంగా డిజైన్ చేశారు అనేది కనుక మీరు ఇక్కడ కనుక చూస్తే ఇది అంతా కూడా 45 మీటర్స్ రోడ్ని ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు 3 కార్స్, ఒక బస్సు, ఒక 2 వీలరు, ఫుట్పాత్, ప్లాంటేషన్ బోత్ సైడ్ కూడా 150 ఫీట్ రోడ్ని ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. 120 ఫీట్ రోడ్స్ని ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక మీరు ఏరియల్ వ్యూలో కనుక మీరు చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం ఏదైతే ఉందో, ఇలా నేను కర్సర్ చూపిస్తున్న ప్రాంతం ఇది కొల్లూరు నుంచి మనం ముత్తంగి వైపు వెళ్ళిపోతాము. ఇలా బ్యాక్ వెళ్ళిపోతే మనం శంషాబాద్ వైపు వెళ్ళిపోతాము. నేను ఇందాక ఒక సర్కిల్ డిజైన్ చేశారు, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ ప్రాంతంలోనే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అంటే శంషాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్ ఈజీగా ఇక్కడ లెఫ్ట్కి కట్ అయిపోవచ్చు. కొల్లూరు నుంచి వచ్చేటువంటి వెహికల్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ దిగి యూటర్న్ చేసుకొని రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ రైట్కి కట్ అయిపోతే డైరెక్ట్గా ఈ మూవీ టవర్స్, ఈ కోకాపేట ఎస్సీజెడ్కి వెళ్ళటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏరియల్ వ్యూ అంతా కూడా ఒక సైడ్ గండిపేట లేకు, ఒక సైడ్ కంప్లీట్గా ఔటర్ రింగ్ రోడ్డు, ఇటు సైడ్ వచ్చేసరికి కంప్లీట్గా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కింద ఈ ప్రాంతం అంతా కూడా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ డెవలప్ అయి ఉంది. సో ఈ ప్రాంతంలోనే ఇప్పుడు కోకాపేట ఎస్సీజెడ్ ఆక్షన్ జరిగింది. ఈ లేఅవుట్ని 202 ఎకరాల్లో డిజైన్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్కు ఉండేటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కోకాపేట ఎస్సీజెడ్కి హిల్ టాప్లో ఉంది కాబట్టి ఆ హిల్ డౌన్ అంతా కూడా కంప్లీట్గా 111 జీవోలో ఉంది. ఒక సైడు గండిపేట లేకు, అలాగే ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఇదంతా కూడా 111 జీవోలో ఉంది. అందుకే ఆ హిల్ టాప్లో ప్రీమియంగా డెవలప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ లేఅవుట్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్ని బేస్ చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత మేర డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే, ఈ రోజున కోకాపేటలో ఈ ఎస్సీజెడ్ వలన మోకిలా అంత డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ఈ 111 జీవో. ఈ కోకాపేట నుంచి కంప్లీట్గా మోకిలా వరకు కూడా అప్ టు ఇక్ఫా యూనివర్సిటీ వరకు కూడా 111 జీవో ఉంది కాబట్టే ఈ రోజున మోకిలాకి అంత డిమాండ్ వచ్చింది. ఈ రోజున ఈ కోకాపేట దగ్గర నుంచి కిస్మత్పూర్ కానివ్వండి, బండ్లగూడ కానివ్వండి, రాజేంద్ర నగర్ కానివ్వండి, ఈ ప్రాంతాలకి ఎందుకు అంత డిమాండ్ వచ్చింది అని అంటే ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అంతా కూడా 111 జీవోలో ఉంది కాబట్టే ఈ రోజున ఆ ఏరియాలకి అంత డిమాండ్ వచ్చింది. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకొని ఒకప్పుడు ఈ రోజున ఐటెక్ సిటీ, కొండాపూరు, మాదాపూరు, గచ్చిబౌలి ఈ ఐటెక్ సిటీ డెవలప్మెంట్ జరిగినప్పుడు కంప్లీట్గా కూకట్పల్లి దగ్గర నుంచి మియాపూర్ వరకు డెవలప్మెంట్ జరిగింది. ఎప్పుడైతే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్లాన్ బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా ఈరోజు చందానగర్ కానివ్వండి, మదీనాగూడ కానివ్వండి, లేదు అంటే నల్లగండ్ల, కొల్లూరు, తెల్లాపూరు
ఈ రోజున కంప్లీట్గా పటాన్ చెరువు, బీరంగూడ, అమీన్పూరు ఈ ప్రాంతాల్లో ఎవరు వెంచర్లు వేసినా, ఏ బిల్డర్ ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినా మా వెంచరు, మా అపార్ట్మెంటు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి 15 కిలోమీటర్స్ అండి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి 20 కిలోమీటర్సు, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి 10 కిలోమీటర్సు అని చెప్పేసి ఈ రోజున వ్యాపారం జరిగింది. సో ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకొని ఈ రోజున పటాన్ చెరువు దగ్గర నుంచి కంప్లీట్గా బీరంగూడ, అమీన్పూరు, తెల్లాపూరు, నల్లగండ్ల, కొల్లూరు ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అయ్యాయి. దానికి కారణం ఓన్లీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకుని ఎన్నో రోడ్స్ రావటం జరిగింది. ఆ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవటం వల్ల ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్ ఈ రోజున బీరంగూడ, అమీన్పూర్లో 40% ఐటీ ఎంప్లాయీస్ ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ రోజున లింగంపల్లి, నల్లగండ్ల, తెల్లాపూర్లో ఒకప్పుడు కొన్న వాళ్ళని పిచ్చోళ్ళు అన్నారు. ఈ రోజున అదే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకుని ఈ రోజున ఒక్కొక్క విల్లా వచ్చి ఈ రోజున 6 కోట్లు 7 కోట్లకి తెల్లాపూరు, నల్లగండ్లలో వెళ్ళటానికి గల కారణం ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. అంటే ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రభావం ఒక 50 కిలోమీటర్లో 100 కిలోమీటర్లో లేదండి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రభావం ఒక 20 కిలోమీటర్లు లేదు అనంటే ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది తప్పించి ఒక 50 కిలోమీటర్ లేదు. ఈ ప్రభావాల గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను, దీని పరిధి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే, కోకాపేటలో ఎకరం 60 కోట్లకు వెళ్ళిన తరువాత వచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ నేను చూడటం జరిగింది. ఈ స్టేట్మెంట్స్ సామాన్య ఇన్వెస్టర్ మీద ఎంత ప్రభావం చూపిస్తాయి అనంటే మనం మాటల్లో చెప్పలేము. సామాన్య ఇన్వెస్టర్ మీద ఎందుకంత ప్రభావం చూపిస్తాయి అనంటే కొన్ని స్టేట్మెంట్స్ చూశాను. హైదరాబాద్ రియల్ భూమి ఊపందుకుంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, హైదరాబాద్ అగ్రగామిగా ఎదుగుతుంది అని చెప్పేసి నేను కొన్ని స్టేట్మెంట్స్ చూడటం జరిగింది. కోకాపేటలో ఎకరం 60 కోట్లకు వెళ్ళటం అనేది అసలు గొప్ప విషయమే కాదు. దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించాలి. హైదరాబాదులో కోకాపేటలో ఎకరం 60 కోట్లకు వెళ్ళినంత మాత్రాన రియల్ భూమి ఊపందుకున్నట్టు కాదు. అక్కడ వెళ్ళింది కోకాపేటలో ఎకరం 60 కోట్లకి వెళ్ళింది. ఎప్పుడు హైదరాబాద్ రియల్ భూమి అందుకున్నట్టో తెలుసా? సదాశివపేటలో ఎకరం 30 కోట్లకు వెళ్తే రియల్ భూమి ఊపందుకున్నట్టు. విజయవాడ హైవేలో చౌటుప్పల్లో ఎకరం 50 కోట్లకు వెళితే రియల్ భూమి ఊపందుకున్నట్టు. సాగర్ హైవేలో యాచారం దగ్గర ఎకరం 30 కోట్లకు వెళ్తే రియల్ భూమి ఊపందుకున్నట్టు. షాద్నగర్ దాటిన తర్వాత బాలానగర్ దగ్గర ఎకరం 20 కోట్లకు వెళ్తే రియల్ భూమి ఊపందుకున్నట్టు. ఎకరం ఇక్కడ 60 కోట్లకు వెళ్ళినా 100 కోట్లకు వెళ్ళినా హైదరాబాద్ ఊపందుకున్నట్టు కాదు. హైదరాబాదు ఇక్కడ 60 కోట్లకు వెళ్ళింది, ఊపందుకుందా లేదా అనేది మీరు పక్కన పెట్టేస్తే రాబోయే ఈ పదాన్ని మీరు రాసి పెట్టుకోండి. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ అనేటువంటి ఒక సిటీ ఇండియాలో ఉండేటువంటి మెట్రోపాలిటన్ సిటీస్కి ఒక దిక్చూచిలా ఉంటుంది అని మాత్రం మీరు గ్రహించాలి. ఎందుకు అనంటే ఈ రోజున హైదరాబాద్కు ఉండేటువంటి ఫెసిలిటీస్ కానీ, హైదరాబాద్కు ఉండేటువంటి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ కానివ్వండి, అన్ని ఆస్పెక్ట్స్లో ఈ రోజున హైదరాబాద్కు ఉన్నటువంటి వనరులు ఇండియాలో ఉండేటువంటి ఏ మెట్రోపాలిటన్ సిటీస్ కూడా లేవు. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాదు ఒక గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఇక్కడ ఎకరం 50 కోట్లకు వెళ్ళటం అనేది, 60 కోట్లకు వెళ్ళటం అనేది అసలు గొప్ప విషయమే కాదు. ఎందుకు అనంటే ఒక ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కన, రింగ్ రోడ్డు పక్కన, హిల్ టాప్లో మంచి ఏరియల్ వ్యూలో ఈ రోజున ఆర్థిక రాజధానిలాగా డెవలప్ అయినటువంటి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కన ఉండేటువంటి ఏరియాల్లో ఎకరం 60 కోట్లకు వెళ్ళటం అనేది అసలు గొప్ప విషయము కాదు అని మాత్రం దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించాలి. దీని ప్రభావం ఏ ఏరియాల్లో ఎక్కడి వరకు ఉంటుంది, దీని ప్రభావం ఏ ఏరియాల్లో ఎంత మేర ఉంటుంది అనేది కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్డు, మీ అందరికీ తెలుసు. ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్డు. ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఈ వెస్ట్ సైడ్లో నేను ఆల్రెడీ ఈ ట్రయాంగిల్ షేప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అసలు ఈ ఎస్సీజెడ్ ఎక్కడొస్తుంది ఏంటి అనేది మీరు ఇక్కడ కనుక చూస్తే ఇది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో మనం ఐసిఐసిఐ బిల్డింగ్ ముందు నుంచి వచ్చేటువంటి రోడ్డు. ఇది కంప్లీట్గా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్. ఈ ఔటర్ రింగ్ రోడ్డు కింద నుంచి మనం ఈ లెఫ్ట్ సైడ్ ఈ సర్వీస్ రోడ్లోకి వస్తే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటి ఈ రోడ్డే మూవీ టవర్స్ అంటారు. దీని ఫ్రంట్ సైడు, దీని బ్యాక్ సైడు ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా ఈ 202 ఎకరాల్లో ఈ లేఅవుట్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఈ ఏదైతే శంషాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ దిగేసి సర్వీస్ రోడ్లో వచ్చి లెఫ్ట్కి రావాల్సిన అవసరం లేకుండా
కొల్లూరు నుంచి వచ్చేటువంటి వెహికల్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ దిగి యూటర్న్ చేసుకుని రైట్కి రావాల్సిన అవసరం లేకుండా కంప్లీట్గా గవర్నమెంట్ ఇక్కడ ఒక సర్కిల్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే కొల్లూరు నుంచి వచ్చేటువంటి వెహికల్ ఇక్కడ రైట్కి కట్ అయిపోవచ్చు, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి వెహికల్ ఇక్కడ లెఫ్ట్కి కట్ అయ్యే విధంగా ఇక్కడ ఒక సర్కిల్ని డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఏరియాలో కనుక మీరు చూసినట్లయితే ఈ ప్రాంతమే, ఈ ఖానాపూర్ ఏరియాలోనే ఈ ఎస్ఈజెడ్ లాంచ్ అయింది. ఈ ఔటర్ రింగ్ రోడ్ పక్కనంతా కూడా కంప్లీట్గా 111 జీవో, అలాగే ఈ లెఫ్ట్ సైడ్ అంతా 111 జీవో, ఈ రైట్ సైడ్ 111 జీవో, అలాగే దీనికి సౌత్ సైడ్లో కూడా కంప్లీట్గా ఇదంతా కూడా గండిపేట లేకు, ఇది మొత్తం 111 జీవో. ఎందుకు ఈ హిల్ టాప్కి అంత డిమాండ్ ఉంది అంటే కంప్లీట్గా 111 జీవో ఉండటం వల్ల ఆ హిల్ టాప్లో అందుకే ఆ లేఅవుట్కి అంత డిమాండ్ వచ్చింది. సో దీని ప్రభావం ఎక్కడి వరకు ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియోలో. దీని ప్రభావం వికారాబాద్ వరకు, కోకాపేటలో ఎకరం 50 కోట్లకు వెళ్ళిపోతే 60 కోట్లకు వెళ్ళిపోతే ఉప్పల్లో గజం 60,000కి వెళ్ళదని మాత్రం మీరు గ్రహించాలి. దీని ప్రభావం ఈ లేఅవుట్ ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అయింది, మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాల్లో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ని తలదన్నే విధంగా ఈ లేఅవుట్ డిజైన్ జరుగుతుంది. మంచి మంచి ఎలివేషన్స్ తోటి, మంచి ఆర్కిటెక్చర్ తోటి ఈ ఏరియా, ఈ లేఅవుట్ ఒక స్కై టవర్స్ వస్తాయి అనటంలో ఎలాంటి సందేహము లేదు. దీని ప్రభావం ఎక్కడి వరకు ఉంటుంది అనంటే ఇక్కడ నేను మార్క్ చేసిన దగ్గర నుంచి ఈ మోకిలా రోడ్, ఇక్ఫా యూనివర్సిటీ రోడ్డు మోకిలా ఏదైతే ఉందో ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సాచురేషన్కి వెళ్ళిపోయి ఉన్నాయి అక్కడ ప్రైజెస్. ఈ శంకరపల్లి ప్రాంతం మీద చాలా ఎక్కువ ఉంటుంది, ఈ ట్రయాంగిల్ షేప్ మీద చాలా ఎక్కువ ఉంటుంది దీని ప్రభావం. నేను దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అరౌండ్ నేను దీని మీద ఒక 3 వీడియోలను కూడా నేను రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇక మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ లెఫ్ట్ సైడు అంత అవకాశం లేదు. ఎందుకు అనంటే ఇదంతా కూడా 111 జీవోలో ఉంది. దాని మీద ఇప్పుడు గట్టిగా స్టేట్మెంట్స్ నడుస్తాయి. అది లిఫ్ట్ చేస్తారా చేయరా అనేది అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. పర్యావరణాన్ని రక్షించడానికి కొన్ని వందల సంస్థలు కూడా కాసుకొని కూర్చొని ఉన్నారు. సో 2 గవర్నమెంట్ల మధ్య జరిగేటువంటి పోటీ కాబట్టి దాన్ని నేను డిసిషన్ చేయలేను. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకొని ఒకప్పుడు ఈ తెల్లాపూరు, నల్లగండ్ల, షేర్లింగంపల్లి, మదీనాగూడ, చందానగరు, ఈ రోజున రామచంద్రాపురం, బీరంగూడ, అమీన్పూరు, పటాన్ చెరువు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటిన తర్వాత వచ్చేటువంటి ఈ కోకాపేట ఎస్ఈజెడ్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్డు మీద ట్రావెల్ చేసి వెళ్ళిపోతే మొత్తంకి ఎగ్జిట్ నెంబర్ 3 వస్తుంది. ఈ ఎగ్జిట్ నెంబర్ 3కి లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి ఈ ఇంద్రేశం ప్రాంతం ఏదైతే ఉందో దీని మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి, రాబోయేటువంటి రోజుల్లో 2 సంవత్సరాల్లో గజం 50,000 టచ్ చేస్తుంది ఇంద్రేశం ఏరియా. ఎందుకు అనంటే ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంటు డైరెక్ట్గా ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 3 ఎక్కేస్తే అక్కడ ఎగ్జిట్ నెంబర్ 1లో దిగిపోతాం. ఎందుకు అనంటే కొన్ని వందల ఐటీ కంపెనీలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ రావడానికి ఆ ఎస్ఈజెడ్లో ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అక్కడ రెసిడెన్షియల్గా సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం ఏదన్నా ఉంది అంటే అది ఇంద్రేశం, డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కాబట్టి. అలాగే ఈ ముత్తంగి దగ్గర నుంచి ఏదైతే ఈ సంగారెడ్డి హైవే ఏదైతే ఉందో, ముంబై హైవే ఏదైతే ఉందో, సంగారెడ్డి వరకు కూడా దీని ప్రభావం గట్టిగా ఉంటుంది. ఎందుకు అనంటే ఈ రోజున ముంబై హైవే మీద కంది ఐఐటి కానివ్వండి, గీతం యూనివర్సిటీ కానివ్వండి, ఇప్పుడు ఒక 2-3 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. సంగారెడ్డి గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 13 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈరోజు సంగారెడ్డి టౌన్ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. సంగారెడ్డి వరకు కూడా ఈ ముంబై హైవేలో ఆ ఎస్ఈజెడ్ ప్రభావం 100% ఉంటుంది. అలాగే సౌత్ జోన్కి వచ్చేసరికి మీకు ఇది సౌత్ జోన్కి వచ్చేసరికి ఇక్కడ ఇదంతా కూడా కిస్మత్పూరు, రాజేంద్ర నగర్, బండ్లగూడ ఇదంతా కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా హైరేస్ టవర్స్ అక్కడ స్టార్ట్ అవుతున్నాయి. విల్లాస్ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి కాబట్టి అక్కడ వెంచర్లు వేసి అమ్మేంత ఛాన్స్ లేదు. కాబట్టి దీని ప్రభావం 111 జీవో దాటిన తర్వాత శంషాబాద్, అలాగే పెదగోలుకొండ, తుక్కుగూడ మీద ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 14 కనుక మనం ఎక్కేస్తే ఎగ్జిట్ నెంబర్ 15 కానీ ఎగ్జిట్ నెంబర్ 16 కానీ కనుక మనం ఎంటర్ అయిపోతే డైరెక్ట్గా ఎగ్జిట్ నెంబర్ 1లో దిగిపోవచ్చు మనం. ఎందుకంటే డైరెక్ట్గా రింగ్ రోడ్డు కనెక్టివిటీ ఉంది కాబట్టి దీని ప్రభావం ఆ ఏరియాల వరకు ఉంటుంది. అలా అని చెప్పేసి మళ్ళీ ఏ చౌటుప్పులో లేకపోతే యాదగిరిగుట్ట సైడు ఏ ఆచారం వరకు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయి దయచేసి కొనుక్కోవద్దు.
ఈ ప్రాంతాల్లో గనక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు నేను చెప్తున్నాను 100% మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ ఉంటాయి అని మాత్రం మీరు గ్రహించండి. దయచేసి నేను ఎందుకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అంటే, ఈ ఎస్సీజెడ్ ప్రభావం చాలా ఎక్కువ ఈ ప్రాంతాల మీదే ఉంటుంది తప్పించి అదర్వైజ్ మీకు ఏ ప్రాంతాల మీద కూడా ఉండదు. ఈ రోజున క్లియర్గా నేను ఫస్ట్లో రేస్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎన్ని ఎకరాల్లో డిజైన్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా వస్తుంది, దీని ప్రభావం ఎంత మేర ఆ ఏరియాల మీద ఉంటుంది, అక్కడ 60 కోట్లకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, ఈ రోజున దాని ప్రభావం ఏ ఏ ఏరియాల్లో ఎంతవరకు ఉంటుందనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ ప్రాంతాల్లో దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ చూస్తారు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.